ఆంధ్రప్రదేశ్లో పాలన చాలా కమ్మగా ఉంది అంటూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. అండ్ దాంతోపాటు భారతీయ జనతా పార్టీ లేకపోతే టీడీపీ, జనసేన ఈ రెండు పార్టీలు లేనే లేవు అంటూ కూడా చాలా సంచలనమైన కామెంట్స్ చేశారు. సారీ, ఆదినారాయణ రెడ్డి పైన ప్రభుత్వం పైన పాలనని నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే మీకు అర్థం ఏంటది అది కమ్మగా ఉండడం అంటే? ఆ కమ్మతో పాటు అందరం ఉండాము ఇక్కడ కులాలు మతాలు కాదు. ఇప్పుడు లడ్డు పైన ఇక్కడ జరుగుతుంది లడ్డు సంఘటన తిరుపతిది. ఇప్పటికి కూడా లడ్డు సంఘటన పైన వాళ్ళు పైచేయినారు అంటే తప్పు చేసి కూడా పైచేయి. నేను ఇక్కడ మహిళలు కొందరు ఉన్నారు, ఒకరు ఇద్దరు అన్వాంటెడ్గా ఒక రూమ్లో దొరుకుతారు. దొరికినా కూడా మేము సీతమ్మ ప్రతివత అంటే మేము వాళ్ళు చెప్పినది వినాలా చెప్పాలా? దొరికినారు దొంగలు. ఇంకా దాంట్లో లడ్డు, జంతు కొవ్వు లేదంటే ఇలా కొవ్వు ఎక్కువ ఉంది. ఆ జంతు కొవ్వు కంటే వైఎస్ఆర్లో కొవ్వు ఎక్కువ ఉంది. ఆ ముందు ఆ కొవ్వు కరగదీయాల. ఆ కరగదీస్తే తప్ప మన కూటమి బాగుపడదు. ఆ కూటమిలో మన బీజేపీ పార్టీ అంతకంటే మనం లేనిది ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ లేనిది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదు. మనమే ప్రధానం. మన తర్వాతనే నేను హైదరాబాద్లోనే పక్కనుండే మద్రాసులో కానీ లేదా కర్ణాటకలో కానీ ఇన్ని అవకాశాలు ఇవ్వలే. మనకు డబల్ ఇంజన్ కాబట్టి అన్ని రకాలుగా నిన్ననే క్వాంటమ్ వాలీ ఓపెన్ చేసినారు. అక్కడ కాగ్నిజెంట్ ఓపెన్ అయింది, గూగుల్ వచ్చింది. దీనికి కారణం బీజేపీ పార్టీ ప్రభుత్వం. రైట్ సార్, గతంలో ఆదినారాయణ రెడ్డి టీడీపీలో పనిచేశారు, మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడేమో కమ్మగా ఉంది పాలన అంటూ ఉన్నారు. మరి ఆయన మాటల్లో ఆంతర్యం ఏంటో తెలియదు. అండ్ ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నప్పుడు ముఖ్యంగా లేకపోతే టీడీపీ అండ్ జనసేన లేవు రాష్ట్రంలో అనే మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు పక్కనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కూడా ఉన్నారు సార్. వాస్తవానికి బీజేపీకి 8 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లు ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో వచ్చాయంటే టీడీపీ జనసేన కూటమి, టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా వెళ్ళడం వల్లే. కానీ ఆదినారాయణ రెడ్డి ఏమో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి సార్ మీ విశ్లేషణ? బీజేపీకి చంద్రబాబు నాయుడు దాతృత్వం తెచ్చాడట. ఆయన అంటున్నాడంటే చంద్రబాబు నాయుడు ఎందుకు ఇచ్చాడు? మీరేమన్నారు? కూటమి టీడీపీతో ఉండడం వల్లనే 8 సీట్లు వచ్చాయి. ఎందుకు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు? అట్లా సమర్పయామి అనుకుని దానం చేశాడా? సో తన సీట్లను ఎందుకు ఇచ్చుకుంటాడు? ఏదో సమ్ రీజన్ ఉంటేనే ఇచ్చుకుంటాడు. అదే బాధ్యత చెప్తున్నట్టు. మనకు తెలియని కారణాలు ఏవైనా ఉండొచ్చు. సో ఒకటి ఫండమెంటల్ పాయింట్ ఏంటి, ఇక్కడ చాలా ప్రమాదకరమైన స్టేట్మెంట్ ఒక కులాన్ని టార్గెట్ చేస్తుంది. చాలా కమ్మగా ఉంది అంటున్నాడు, కులాలు ప్రస్తావన తీశాడు. కమ్మగా ఉంది అంటే నేను ఏమంటున్నానో మీకు అర్థం కావాలని కూడా అంటున్నాడు. అంటే క్లియర్గా తెలుగుదేశం పార్టీ కమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసింది అని చాలా స్పష్టంగా బీజేపీ ఆరోపిస్తోంది. ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మరి దాన్ని ఖండించాలి కదా. సో బీజేపీ నాయకులు ఎవరైనా ఖండించాలి కదా. సో ఇదొకటే కాదు, మీకు ఋషికొండ విషయంలో విష్ణు కుమార్ రాజు బహిరంగంగానే డిఫర్ అయ్యాడు కదా. ఋషికొండ విషయంలో దీన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మలవాలి, ఇది కార్పొరేట్లకు ఇవ్వడం కాదు, టూరిజానికి ఇవ్వడం కాదు, ఇది ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపం కూడా ఉంది అని ఆధ్యాత్మిక కేంద్రం ఇవ్వాలి అన్నాడు. సో బీజేపీ ఏమో చాలా స్పష్టంగా ప్రశ్నిస్తోంది టీడీపీని. మూడవ ఉదాహరణ, ఇప్పటికీ లడ్డూలో జంతు కొవ్వు కలిసింది అన్న పాయింట్ను బీజేపీ అంగీకరించడం లేదు. ఎక్కడా బీజేపీ ఒప్పుకోవడం లేదు దాన్ని. నేను బీజేపీ నాయకత్వాన్ని కూడా అడిగానంటే అది మా వర్షన్ కాదు అన్నాడు. సో మన మాధవ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు అంటున్నట్లు పవన్ కళ్యాణ్ అంటున్నట్టు జంతు కొవ్వు ఉన్నదని అన్నాడా? జంతు కొవ్వు అనే మాట ఇప్పటికైనా అనుమానండి జంతు కొవ్వు ఉన్నదని అన్నారు. బీజేపీ వాళ్ళు అనడం లేదు. అంటే చంద్రబాబు నాయుడు ప్రధానమైన అస్త్రంగా ఎంచుకున్న తిరుమల లడ్డులో జంతు కొవ్వు విషయంలో బీజేపీ అంగీకరించడం లేదు. శ్రీశైలం లడ్డు కల్తీ విషయంలో బీజేపీ ఇప్పటికీ ప్రస్తావించలేదు. బాత్రూమ్ కెమికల్స్ గురించి మాట్లాడలేదు. చాలా క్లియర్గా ఇది ఇండికేషన్ కదా మీకు. మూడో ఉదాహరణ ఇది. సో థర్డ్ ఫ్యాక్టర్గా సో మీకు చాలా స్పష్టంగా బీజేపీ తెలుగుదేశం పార్టీని ఒక రకంగా క్వశ్చన్ చేస్తుంది.
మరి టీడీపీ ఆన్సర్ ఏంటి? దానికి టీడీపీ ఏం చేస్తోంది? మీకు 8 మీరు అన్నట్లు 8 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లు, రాజ్యసభ సీట్లు అన్ని బీజేపీకి దారపోస్తున్నారు. దారపోసిన బీజేపీకి ఉన్న ఓటింగ్ ఎంత, టీడీపీకి ఉన్న ఓటింగ్ ఎంత? ఏ లెక్క ప్రకారం చూసినా టీడీపీ జనసేనలు బీజేపీ వల్ల బతుకుతున్నాయి అంటున్నాడు బీజేపీ నాయకుడు. టీడీపీ జనసేనలు బీజేపీ వల్ల బతుకుతున్నాయి అన్నప్పుడు టీడీపీ జనసేన వాళ్ళు రియాక్ట్ కావాలా వద్దా? ఎందుకు రియాక్ట్ కాలేని ఒక అసక్తత, ఒక ప్రేక్షక పాత్ర పోషించాల్సి వస్తుంది? మోడీని పొగడడంలోనే కాలక్షేపం చేయాల్సి వస్తుంది. మరి ఎవరికి భయపడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు? దీని రీజన్ ఉండాలి కదా. సో అక్కడ క్వశ్చన్ ఏంటి? ఇంత ఓపెన్గా బీజేపీకి, టీడీపీకి ఉన్న ఓటింగ్ ఎంత, బీజేపీకి ఉన్న ఓటింగ్ ఎంత? బీజేపీని ఇండిపెండెంట్గా పోటీ చేయమని ఆంధ్రప్రదేశ్లో 1% వస్తుంది. 2019లో 100 కంటే తక్కువ. సో 100 కన్నా తక్కువ వచ్చిన పార్టీ, ఆ పార్టీని నెత్తిన పెట్టుకొని టీడీపీ ఇవాళ మూల్యం చెల్లిస్తోందన్న దానికి ఇది ఒక ఉదాహరణ. నేను చాలాసార్లు చెప్పాను, బీజేపీ మిత్రపక్షాలతో వేధించే సరళి ఇలాగే ఉంటుంది. ది గ్రో ఎట్ ద కాస్ట్ ఆఫ్ అలైస్ అని మీకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉదాహరణ చెప్పాను. తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారు? నేను మాది అట్లా కాదని ఒక అభిమాని పంపిన కథ కూడా మనం మాట్లాడుకున్నాం. మా వాడు బీజేపీనే తింటాడు అవసరమైతే అని చెప్పుకుంటున్నారు, ఆశపడుతున్నారు. పడనియండి, బీజేపీ నాయకుల వైఖరి అర్థమవుతుంది కదా. సో రేపు ఇరకాటంలో పడేది టీడీపీయే. సో బీజేపీ ఈజ్ ఛాలెంజింగ్. ఇది బీజేపీ ఒక్క టీడీపీతో చేయలే. జమ్మూ కాశ్మీర్లో పీడీపీ, హర్యానాలో జననాయక జనతా పార్టీ, పంజాబ్లో అకాలీదళ్, మీకు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, కేరళలో శ్రీనారాయణ ధర్మ పరిపాలన యోగం ఎస్ఎన్డిపి, తమిళనాడులో అన్నాడీఎంకే, కర్ణాటకలో జేడీఎస్, బీహార్లో జేడీయూ, యూపీలో బహుజన్ సమాజ్ పార్టీ, ఈవెన్ సమాజ్వాదీ పార్టీలు ఇవన్నీ కూడా బీజేపీతో, మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, అజిత్ పవార్ వర్గం అందరూ బీజేపీతో పెట్టుకొని ఏదో రూపంలో రకరకాల పద్ధతుల్లో నష్టపోతున్న వారే కదా. సో మీ మిత్రపక్షం బీజేపీతో పొత్తు పెట్టుకొని లాభపడిన ఒక్క మిత్రపక్షం చూపెట్టండి. నష్టపోయినాయి కదా అన్ని పార్టీలు, ఏదో రూపంలో నష్టపోయినాయి. కొన్నేమో నిలదొక్కుకోవచ్చు, కొన్ని నిలదొక్కుపోవచ్చు, కొన్ని తక్కువ నష్టపోవచ్చు, ఎక్కువ నష్టపోవచ్చు. ఒరిస్సాలో బిజు జనతాదళ్, ఈవెన్ తెలంగాణలో బీఆర్ఎస్. బీజేపీతో మీకు బీజేపీతో వ్యతిరేకించకుండా, బీజేపీకి అటు అనుకూలంగాను ఇటు వ్యతిరేకంగా గాను ఉండకుండా న్యూట్రల్గా ఉన్నామని చెప్పి పరోక్షంగా బీజేపీకి సహకరించిన 3 పార్టీలు ఓడిపోయాయి 2024లో. ఒరిస్సాలో బిజు జనతాదళ్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలంగాణలో భారత రాష్ట్ర సమితి. ఇవన్నీ కనబడుతున్నాయి కదా మన కళ్ళ ముందు. అందువల్ల ఆదినారాయణ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, నాగేశ్వర్ కాదు. సో దే హ్యావ్ టు ఆన్సర్ ఇట్. ఈజ్ ఆస్కింగ్. కమ్మోళ్ళ పార్టీ కమ్మరాజ్యంగానే ఉంది అని అంటున్నాడు. ఇదేదో జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు ఆయన పేరు ఎట్లా విరుచుకపడ్డారు, కమ్మల కులాన్ని టార్గెట్ ఇస్తారు. ఇప్పుడు మరి ఆదినారాయణ రెడ్డి కూడా ఉంది, కమ్మ పోవాలి అని కూడా. సో అంటే ఆదినారాయణ రెడ్డిని మరి బీజేపీలో ఏమన్నా ఆదినారాయణ రెడ్డి అంటారా? ఇప్పుడు జగన్ రెడ్డి అంటారు కదా, అట్లా అనాలి కదా. ఆదినారాయణ రెడ్డి, మోడీ రెడ్డి, అమిత్ రెడ్డి అంటారా? అనుమానండి ఇప్పుడు ధైర్యం ఉంటే. సో మరి మీకు వైసీపీని అనే ధైర్యం బీజేపీని కనీసం ఇది పోనీ బీజేపీ మిత్రపక్షం అనలేదు. అట్లీస్ట్ ఇది సరైనది కాదు అనాలి కదా. ఇది సరైనది కాదు, ఈ పద్ధతి కాదు అనాలి కదా. సో ఇది పద్ధతి కాదు అనటానికి కూడా భయం ఏంటంటాను నేను. నా పాయింట్ అది. ఇలా ఆదినారాయణ రెడ్డి గారు అనడం విచారకరం. ఇది భారతీయ జనతా పార్టీ అభిప్రాయం కాదు, ఆదినారాయణ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయం. బీజేపీ నాయకత్వం ఈ విషయాన్ని క్లారిఫై చేస్తే కూటమికి మంచిది అని చెప్పచ్చు కదా. ఫ్రెండ్లీగా చెప్పచ్చు. ఫ్రెండ్లీ ఫైర్ అంటారే, ఆ ఫ్రెండ్లీ ఫైర్గా చెప్పచ్చు. ఏది లేకపోయినా ఇది మా మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక నాయకుడు ఇలా వ్యాఖ్యానించడం విచారకరము. మిత్రపక్షాల నేతల నుంచి తెలుగుదేశం ఇది ఆశించదు అని చెప్పండి. ఇది అనడానికి కూడా మోడీకి భయపడాల్సిన అవసరం లేదు కదా. సిబిఐ ఈడీ పంపుతాడని భయపడాలనా? ఈ చిన్న మాట ఈ తెలుగుదేశం నష్టం కలిగిస్తుంది కదా. తెలుగుదేశానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి అన్నాడంటే ఆయన వ్యూహాత్మకంగా యాంటీ కమ్మ సోషల్ కోalition నిర్మించడానికి, ముఖ్యంగా కాపుల్ని కమ్మలకు అనుకూలంగా, తెలుగుదేశానికి అనుకూలంగా ఉండకుండా చేసేందుకు, టు ఏలియనేట్ కమ్మాస్ ఫ్రమ్ అదర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. ఎందుకంటే 70 to 80% కమ్మాస్ టీడీపీ ఓటర్లే కనుక తనకి ఏ నష్టము జరగదు అనుకొని కమ్మ వ్యతిరేక సామాజిక సంకీర్ణాన్ని క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇతర అన్ని కులాల్ని కమ్మలకు వ్యతిరేకంగా మార్చే ఒక రాజకీయ వ్యూహంలో, అది తప్పుడు వ్యూహమే,
ఎందుకంటే సమాజంలో కులాల మధ్య చిచ్చు పెట్టకూడదు. కానీ ఆ వ్యూహంలో భాగంగా జగన్ చేశాడు. బీజేపీ ఎందుకు చేస్తోంది మరి? బీజేపీ కూడా మీకు కమ్మలకు వ్యతిరేకమా? బీజేపీ యాంటీ కమ్మానా? సో బీజేపీ ఎందుకు అంటే బీజేపీ రాజకీయం కూడా అదే. మీకు కమ్మాస్ తెలుగుదేశం వెనకాలన్నారు, రెడ్డిస్ వైసీపీ వెనకాలన్నారు. సో ఈ రెండు కులాలకు చెందిన వారు కాని వారిని మనం అట్రాక్ట్ చేస్తూ ఉపయోగం ఉంటుంది, అందులో కాపులను అట్రాక్ట్ చేస్తూ ఉపయోగం ఉంటుంది అనే ఆలోచనతోనే కన్నా లక్ష్మీనారాయణను కాంగ్రెస్ పార్టీని చేతనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చేశారు. తర్వాత మీకు సెకండ్గా సోమ్ వీర్రాజును చేశారు. ఇది వ్యూహాత్మకమే. పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నారు, వ్యూహాత్మకమే. ఆ తర్వాత మీకు మాధవ్ని తీసుకొచ్చి చేశారు. మీకు మధ్యలో పురంధేశ్వర్ ఒక్కరిని తెలుగుదేశం పార్టీతో ఉన్న రిలేషన్షిప్, ఆ నేపథ్యం, ఆ కాంటెస్ట్ వేరు కదా. ఆ కాంటెస్ట్లో పురంధేశ్వరి వచ్చారు. మీకు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి ఏ యాంటీ కమ్మ సోషల్ మొబిలైజేషన్తో బలపడాలని కోరుకుంటున్నారో భారతీయ జనతా పార్టీ కూడా రాజకీయ వ్యూహం అదే. నాన్ కమ్మా సోషల్ మొబిలైజేషన్. వారు యాంటీ కమ్మా సోషల్ మొబిలైజేషన్ అయితే వీరు నాన్ కమ్మా సోషల్ మొబిలైజేషన్, రెండు యాంటీనే. మీకు ఇది దేశమంతటా బీజేపీ చేస్తున్న పనే కదా. నాన్ యాదవ్ సోషల్ ఫోర్సెస్ను, నాన్ చమర్ దళితులను ఉత్తరప్రదేశ్లో ఆర్గనైజ్ చేసింది, బీహార్లో నాన్ యాదవ్ ఓబీసీస్ని ఆర్గనైజ్ చేసింది. మీరు దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్ ఇది భాగమే కదా. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశానికి ప్రమాదాన్ని తెచ్చిపెట్టేటువంటి సోషల్ ఇంజనీరింగ్, కమ్మయేతర సామాజిక వర్గాల్ని తన వైపు తిప్పుకోవటానికి బీజేపీ ఒక మిత్రపక్షంగా ఉండి చేస్తున్న రాజకీయ వ్యూహంలో భాగం. అంటే జగన్ చేస్తున్న రాజకీయ వ్యూహానికి ఒకవైపు ఒక నాణంలో ఒకవైపు జగన్ చేస్తున్నది, మరోవైపు బీజేపీ చేస్తున్నది. జగనేమో ప్రత్యర్థిగా ఉండి చేస్తున్నాడు, బీజేపీ ఏమో మిత్రపక్షంగా ఉండి చేస్తున్నది. రెండు కూడా తెలుగుదేశానికి నష్టం చేసేది. అయినను చంద్రబాబు నాయుడు మోడీ పొగడ్తలు ఆపడం లేదు. అది వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం.